వంగవీటి రంగా హత్యను కూడా ప్రస్తావించారు. వంగవీటి రంగాకు సంబంధించిన హత్య ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి చేయడం కూడా బహుశా తొలిసారే అని చెప్పవచ్చు. వంగవీటి రంగా హత్య వెనక ఎవరున్నారనేది హరిరామ జోగయ్య గారు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఇంకా చాలా మంది మాట్లాడారు. ఆ హత్యను కూడా రాజకీయంగా వాడుకున్నది చంద్రబాబే అంటూ ఆయన మాట్లాడుతూ చూస్తున్నాం. వంగవీటి రంగా హత్య జరిగింది కూడా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. మల్లెల బాబ్జీ అనే వ్యక్తి ఎన్టీ రామారావు పైన దాడి చేశారు. ఆ తర్వాత ఆయన లాడ్జిలో అనుమానాస్పదంగా మరణించారు. ఆ హత్య వెనక ఏం జరిగిందో కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఆ హత్య వెనక ఏం జరిగిందో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా గతంలో మాట్లాడిన వివరాలు ప్రజల్లో అందరి ముందు ఉన్నాయనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తూ వచ్చారు. దాంతో పాటు బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటనను, బాలకృష్ణ ఇంట్లో వాచ్మెన్ మరణానికి సంబంధించిన ప్రస్తావన కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. హత్యలను రాజకీయంగా వాడుకోవడం అనేది చంద్రబాబు నాయుడు మొత్తం పొలిటికల్ కెరీర్‌లో చూస్తూ వస్తున్నాం. ఆయన అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం హత్య రాజకీయాలు చేస్తూ ఉంటారు. హత్య రాజకీయాలను చేయడం మాత్రమే కాదు, హత్యల్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి హత్యలు చేసేవాడు కాదు, మాది కాదు గొడ్డలి పార్టీ, మీదే క్రిమినల్ పార్టీ అంటూ అటాక్ చేయడం చూస్తున్నాం. మేము ఇటువంటి హత్య రాజకీయాలకు బాధిత కుటుంబంగా ఉన్నాం తప్ప, మేము హత్యలు చేసే కుటుంబానికి సంబంధించిన వాళ్ళం కాదు అని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. సో చాలా రోజులుగా వస్తున్న విమర్శలకి, చాలా రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన టీడీపీ చేస్తున్న విమర్శలకు తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి మొత్తం అన్ని ఇన్సిడెంట్స్‌కి కలిపి ఒకేసారి ఈరోజు సమాధానం చెప్పారు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో.